వాడు ఉడతూపులకు ఊడు భయపడ్డమ్మా. ఒక మాట చూసినమా, అధికారాంతమును చూడవలే అయ్యవారి సోయగములని ఒకటి ఉంటుందన్నమాట. కన్ను మిన్ను తెలియకుండా నన్ను ఏ శక్తులు చూడలేదని చెప్పి నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు కొల్లగొట్టిండు. తర్వాత నేచర్ జస్టిస్ అంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. నేచర్ జస్టిస్ చాలా పవర్ఫుల్. నీకు చట్టాలు పనిచేయకపోవచ్చు, జైలు శాఖ పనిచేయకపోవచ్చు, న్యాయశాఖ పనిచేయకపోవచ్చు, కానీ మనకి భారతదేశంలో 4 వేదాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి మనకి మొట్టమొదటిది ఋగ్వేదం, తర్వాత యజుర్వేదం, మూడోది సామవేదం, 4వది వచ్చి అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో నేచురల్ జస్టిస్ చెప్పేదే ఋగ్వేదం. తర్వాత యజుర్వేదం ఏంటంటే కళలకు సంబంధించింది. ఏ అయితే క్రాఫ్ట్ కళలో 64 కళలు ఉంటాయో ఈ కళలకు సంబంధించినటువంటి చెప్పేదే అది కాదు ఏంటంటే యజుర్వేదం వచ్చి కత్రువులు, భగవంతుడు పూజలు చేస్తారు కదమ్మా, యజ్ఞ యాగాదులు చేస్తారు కదా, అది చెప్పేది యజుర్వేదం. అయిపోయింది. దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రార్థించాలా, యజ్ఞాలు యాగాలు ఏ విధంగా చేయాలని చెప్పేది యజుర్వేదం. సామవేదం వచ్చేసరికి నీకు కళలకు సంబంధించింది, సంగీతానికి సంబంధించిన 64 కళలకు సంబంధించినటువంటి కళలకు సంబంధించింది సామవేదం. అథర్వణ వేదం వచ్చేసరికి నీకు మ్యాథమెటిక్స్, ఆయుర్వేదం ఉంటుంది దాంట్లో. ఇది ఎప్పుడు వాడు చదవాల, ఒక పేజీ కూడా వాడికి రాదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత మేధోశక్తి సంపన్నుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ చదవమనండి, చూడకుండా చెప్పమనండి ప్రియాంబుల్. అది కూడా వద్దమ్మా. మన జాతీయ గీతం, జాతీయ గేయం అని 2 ఉండేగా, చూడకుండా చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. పోనీ రాష్ట్ర గీతం శంకరాబాడి గారు రాసిన దాన్ని మా తెలుగు తల్లికి మల్లెపూర్ల దండల్లో అది చెప్పమనండి. ఈ 4 గీతాలు రానటువంటి వాడు ప్రియాంబుల్ తెలియదు. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు, జాతీయ గీతం తెలియదు, జాతీయ గేయం తెలియదు, తర్వాత మన రాష్ట్ర గీతం కూడా తెలియదు. ఇటువంటి వాడు మన పాలకుడుగా వచ్చాడనమాట. నేను చెప్పిన ఈ 4 కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చూడకుండా చెప్పగలిగితే ఈ తలకాయ కోసేవాడు చేతిలో పెడతా, తీసుకునే దమ్ముంటే నేను రియల్గా చెప్తా. ఎలక్షన్ ముందు కూడా చెప్పా, నువ్వు అనేవాడు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ కోసి నీ చేతిలో పెడతారని చెప్పా. పోయిందిగా. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకమ్మా, ప్రజలు ఎప్పుడు విఘ్నులు. మంచో చెడు నీకు ఒక అవకాశం ఇచ్చారు రాజ్యాన్ని పరిపాలించమని. రాజ్య పాలకుడు ఎప్పుడు కూడా సమతుల్యంతో ప్రజా సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా పనిచేయాలి. అంతేగాని అంతా నా ఇష్టం అంటే కుదరదు. అంటే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఇల్లునెస్ అంటారు దాన్ని. ఆ జబ్బు ఒకటి పట్టింది అనమాట. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యంలో జరగని పని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే భారతదేశం ప్రజాస్వామ్యమైనటువంటి దేశం. మోస్ట్లీ దేవుని మీద బడి ఏడ్చాడమ్మా, ఈవీఎంల మీద బడి ఏడ్చారు. వాళ్ళు సోషల్ మీడియా చూసుకున్నా ఇప్పుడు కూడా వాళ్ళు ఈవీఎంలు అంటారు. అయితే నేను అంటుండే వాల్యూడ్ పాయింట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో 404 సీట్స్ అని క్యాంపెయిన్ చేశారు మోడీ గారు. వాళ్ళకి వచ్చిన సీట్లు ఎన్నమ్మా 240. అంటే ఈవీఎంలు చేసుకోగలిగితే ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు కదా వాళ్ళు. కర్ణాటక ఎందుకు కోల్పోతారు? చాలా రాష్ట్రాలు కోల్పోయింది కదా భారతీయ జనతా పార్టీ. కనీసం మ్యాజిక్ ఫిగర్ కన్నా వచ్చాడు. 404 పక్కన పెడదాం, 303 కన్నా వచ్చేవాడు కదా. అంటే అతను గెలిచినప్పుడు 151 సీట్లు ప్రజలు నీకు ఇచ్చినప్పుడు అప్పుడు చెప్పలేదే ఈవీఎంలు నన్ను గెలిపించినాయి అని. ఇదంతా బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఒకటి, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే అంతరించిపోయినటువంటి వ్యవస్థల్ని మళ్ళీ మొగ్గదొడిగిస్తున్నారు. ఈ మొగ్గదొడగటం అంటే ఏంటంటే రిలీజియన్ విజం, తర్వాత క్యాస్టిజం. ఈ 2 ఇతని కాలంలో ఏమైందంటే టచ్ ద స్కై అయినాయి. ఈ రిలీజియజం, క్యాస్టిజం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ 2 ఏర్పడిన తర్వాత అరాచకత్వం, మతమౌఢ్యం అరాచకత్వానికి దారితీస్తుంది అన్నమాట. ఈ చదువుకున్న బీటెక్, ఎంటెక్ చదువుకున్న పిల్లలందరూ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన పిల్లలు, ఇంక్లూడింగ్ ఈ జాడ్యం ఏంటంటే
డాక్టర్లుగా చేసేటటువంటి హ్యుమానిజం అనేది హ్యూమనిజం మర్చిపోయి క్యాస్టిజాన్ని పైకి తెచ్చారు. సో ఆ క్యాలిక్యులేషన్కి కూడా మనకు వస్తే ఇవాళ రాజ్యపాలకులుగా ఉండబడినటువంటి కమ్మ సామాజిక వర్గం తీసుకుంటే 4.5% ఉంటుంది ఎంటైర్ స్టేట్లో. తర్వాత రెడ్డి సామాజిక వర్గం తీసుకుంటే 6.5% ఉంటారు. ఓకే, 11%. 89% ఓటర్లు అయితే మిగతా అన్ని కులాల వాళ్ళు ఉన్నారుగా. అంటే మీకుండేటటువంటి రేసిజము మిగతా కులాల్లో కూడా ఉండదా? ఈరోజు ముస్లిం పాపులేషను ఆంధ్రప్రదేశ్లో 8.5% ఉంటుంది ముస్లిం పాపులేషన్. వాళ్ళు ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి? అంటే ఏ కులం కూడా కూడిపెట్టదు. అందువల్ల కర్మ సిద్ధాంతం, శుష్క సిద్ధాంతం, ఇది మన రాద్ధాంతం అంటారు. ఇది మన వేదాంత రాద్ధాంతం. మనిషికి అన్నటువంటికి చేతి నిండా పత్తి, చేతి నిండా మనిషికి పని దొరికితే ఇవన్నీ ఏంటంటే 21వ శతాబ్దంలో మనం భూమండలం నుంచి అంతరిక్షంలోకి పోతున్నటువంటి ఈ తరుణంలో కూడా ఈ కుల రొచ్చు రగలిస్తున్నారంటే ఎవరి స్వార్థం కోసం రాజేసినటువంటి చిచ్చిది అంటే రాజ్యకాంక్ష ఎంత బలమైంది. రాజ్యం దేనికోసం ఉంది? రాజ్యం భోంచేయటానికి కాదు, రాజ్యం అనేది ప్రజలకు సేవ చేయటం కోసం. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అసలు నేను దోపిడీ చేయలేదని ఏ రోజు చెప్పలా. ఎప్పుడు 2012 బై ఎలక్షన్ నుంచి ఇప్పుడు 25 అంటే దాదాపు 14 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నేను ప్రజా సంపదని దోపిడీ చేయలేదని ఒక్క రోజు, ఒక్క సభలో, ఒక్క మీటింగ్లో ఎక్కడ చెప్పలే. ఇప్పటివరకు మీరు ఫాలోఅప్ చేసుకోండి.